హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. కర్ణాటక టూర్లో భాగంగా హలిబీడి నుంచి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న బేలూరు వెళ్ళటం జరిగింది. ఇక్కడ సుప్రసిద్ధమైన శ్రీ చెన్నకేశవ స్వామి వారి దేవాలయం ఉంది. దీనిని విజయనారాయణ దేవాలయం కూడా పిలుస్తారు. విశాలమైన ఈ ఆలయ ప్రాంగణంలో గర్భగృహం, మండపాలు, అనేక ఉపాలయాలు, ఇతర నిర్మాణాలను చూడొచ్చు. స్థల పురాణం ప్రకారం ఈ మూర్తి చతుర్యుగంలో బ్రహ్మదేవుని చేత పూజింపబడి, తర్వాత ఇంద్రద్యుమ్న మహారాజు చేత కూడా పూజింపబడి, యుగాంత సమయంలో ఉన్న చంద్రగిరి, ఇప్పటి బాబా బొడనగిరి పర్వతంలో భూస్థాపితమైంది. దేవాలయ నిర్మాణానంతరం విష్ణువర్ధన మహారాజుకు మరియు శ్రీ రామానుజాచార్యులకి ఏకకాలంలో స్వప్నంలో కనపడినప్పుడు ఆ స్థలానికి వెళ్ళి వెతికి పట్టుకుని దానిని ఇక్కడ తెచ్చి ప్రతిష్ఠించారు. తలకాడ యుద్ధంలో చోళులపై సాధించిన జయానికి గుర్తుగా జయనారాయణ స్వామి పేరుతో అద్భుతమైన భారీ ఆలయాన్ని హోయసలులు నిర్మించారు. రామానుజాచార్యుల బోధనలకు ప్రభావితమైన విష్ణువర్ధనుడు వైష్ణవ మతాన్ని స్వీకరించిన సందర్భంలో ఈ ఆలయాన్ని నిర్మించారని మరికొందరు అంటారు. ఈ అద్భుత ఆలయ నిర్మాణం పూర్తయ్యేందుకు 103 సంవత్సరాలు పట్టినట్లు చరిత్రలో నమోదైంది. ఈ ఆలయం ప్రాంగణంలోనే కప్పె చెన్నిగిరాయ ఉపాలయం ప్రధాన ఆలయానికి దక్షిణ దిక్కున ఉంటుంది. ఇందులో కప్పె చెన్నిగిరాయ స్వామి పూజలు అందుకుంటూ ఉంటారు. బేలూరు ఆలయాల్లోని శిల్పాలు చెక్కేందుకు 200 కిలోమీటర్ల దూరంలోని తుంకూరు నుంచి తెచ్చిన సోప్ స్టోన్, దానినే స్టియాటైట్ అని కూడా అంటారు. ఈ రాయి చెక్కడానికి చాలా సులభంగా ఉంటుంది, కానీ వాతావరణంలో కలిసిపోయినప్పుడు ఇనుములాగా బలంగా మారటం దీని ప్రత్యేకత. ఈ చెన్నిగిరాయి విగ్రహానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది. ఈ ఆలయం నిర్మించే పనులను కైదళ ప్రముఖ శిల్పి జక్కనాచార్య, అదే మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదండి, అమరశిల్పి జక్కన్న, ఆయనకు అప్పగించారట. ఆయన తన కుమారుడు డంకనాచారి పుట్టడానికి ముందే ఆలయాల్లో శిల్పాలు చెక్కేందుకు జక్కనాచార్య తన గ్రామం నుంచి బయలుదేరారని కథనం. పెరిగి పెద్దవాడైన డంకనాచారి తన తండ్రిని వెతుక్కుంటూ బయలుదేరి ఆయన బేలూరులో ఉన్నట్టు తెలుసుకుంటాడు. అక్కడ ప్రధాన విగ్రహాన్ని చెక్కుతున్న తండ్రిని చూస్తాడు. తన తండ్రి జక్కనాచారి చెక్కుతున్న రాయి లోపభూయిష్టమైనదని తెలియచేస్తాడు. చిన్నపిల్లవాడు తనలాంటి శిల్పితో ఇలా మాట్లాడేసరికి జక్కన్నకు తీవ్రమైన కోపం వస్తుంది. అతను చెప్తున్నది నిజమని రుజువు చేస్తే తన కుడి చేయి నరికి వేసుకుంటానని జక్కన సవాలు విసురుతాడు. అప్పుడు ఆ కుర్రవాడు గంధపు పొడిని ఆ శిల్పానికి రాస్తాడు. అది అంతా ఎండినా నాభి ప్రాంతంలో మాత్రం తడిగా ఉంటుంది. అక్కడ ఉలితో కొట్టగానే అందులోంచి కొంత ఇసుక, నీళ్లతో పాటు ఓ కప్ప కూడా బయటకు వస్తుంది. ఇది చూసిన జక్కన్న మిగతా వాళ్ళు అడ్డుకునే లోపే తన కుడి చేతి నరికి వేసుకున్నాడని అంటారు. కుర్రవాడు తాను ఎవరో తండ్రిని వెతుక్కుంటూ చేస్తున్న ప్రయాణం గురించి చెప్తాడు. అప్పటి నుంచి ఆ విగ్రహానికి కప్పె చెన్నెగరాయిగా పేరు వచ్చింది. తరువాత స్వగ్రామంలో కేశవాలయం నిర్మించాలనే కళ జక్కన్నకు వచ్చినట్లు తెలుస్తోంది. కళలో చెప్పిన ఆ దైవిక సూచనలకు అనుగుణంగా ఆయన ప్రయాణం చేస్తూ ఉంటే తన స్వగ్రామానికి వచ్చేసరికి ఆయన నరికి వేసుకున్న కుడి చేయి తిరిగి వచ్చిందట. అందుకే ఆ ఊరికి కైదళ అనే పేరు వచ్చింది. కైదళ అంటే చేయి తిరిగి మొలవడం. కర్ణాటక టూర్కి వెళ్తే ఫ్రెండ్స్ తప్పకుండా బేలూరులోని చెన్నకేశవ స్వామి దేవాలయం చూడటానికి వెళ్ళండి. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.